హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, జనరల్గా మీకు ఇక్కడ ఒక ఫార్మేట్ ఇచ్చానండి. ఈ టేబుల్ ఫార్మేట్ని గమనిస్తే ఇక్కడ స్టాక్ ఐటమ్స్, వాటి క్వాంటిటీ, ఈచ్ వన్ ప్రైజు, టోటల్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ డేటాలో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాలం వైజ్గా చూసుకుంటే ఇక్కడ జనరల్గా మనం డేటా ఇచ్చాం కదండి. ఐటమ్స్ అని క్వాంటిటీ చూసుకుంటే 20, 25 ఇలా ఇచ్చాను కదండి. కానీ కామన్గా ఉన్న డేటా ఒకటి ఉంది. ఇప్పుడు క్వాంటిటీలో చూసుకుంటే పీసెస్ అని, ఈచ్ వన్లో చూసుకుంటే ఇలా ఫార్వర్డ్ స్లాష్ డాషెస్, టోటల్ వాల్యూలో చూసుకుంటే రూపీస్ అని కామన్గా ఉన్న టెస్ట్ అనేది ఉంది. మరి ఇదంతా ప్రతిసారి నేను టైప్ చేశానంటే టైప్ చేయలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిషనల్గా ఇంకో స్టాక్ ఐటమ్ టైప్ చేస్తున్నాను, సంతూర్ అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ ఎన్ని 55, పీసెస్ అని టైప్ చేయాలి కదా. టైప్ చేయట్లా, ట్యాప్ ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి అక్కడ ఆటోమేటిక్గా పీసెస్ అనేది తీసేసుకుంటుంది. అంటే అడిషనల్గా టెస్ట్ అనేది, మనకు కావాల్సిన టెస్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఎంత 71 రూపీస్ అండి. చూడండి ఆటోమేటిక్గా సింబల్స్ అక్కడ జనరల్గా నేను ఫార్ములా అప్లై చేశాను కాబట్టి టోటల్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చింది. కానీ ఆ టోటల్లో కూడా రూపీస్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుందండి. మరి ఇది ఎలా తీసుకుంది అని తెలియాలి అంటే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఐటమ్స్ అనేది టైప్ చేశానండి. ఇక్కడ క్వాంటిటీ, ఈచ్ వన్ ప్రైజ్ ఇలా టైప్ చేసేటప్పుడు మనకు కావాల్సిన సింబల్స్ కావచ్చు, పీసెస్ అని, రూపీస్ అని ఆటోమేటిక్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ టోటల్ అనేది రావాలంటే ముందు ఫార్ములా అప్లై చేయాలి కదా. ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ ఈచ్ వన్, ఇదే కదా. ఎంటర్ కొడితే ఇక్కడ ఫార్ములా అప్లై చేసినట్టే ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఇచ్చాం, అంటే ఎంత అయితే వాల్యూ ఇచ్చాం ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ జరిగింది. ఓకే, ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చి 33 అండి, నార్మల్గానే తీసుకుంటుంది. ఈచ్ వన్ ప్రైజ్ 25 రూపీస్ అండి, అది నార్మల్గానే తీసుకుంటుంది. అడిషనల్గా టెస్ట్ ఏమైనా యాడ్ అవుతుందంటే యాడ్ అవ్వట్లేదు. మరి ఎలా యాడ్ చేసాము అంటే మనకు కావాల్సిన సెల్స్ వాటికి టోటల్ కాలమ్స్ కావచ్చు, కాలం కావచ్చు, రో కావచ్చు, రోస్ కావచ్చు, పర్టికులర్ సెల్స్ కావచ్చు, మనకు కావాల్సిన సెల్స్ వాటికి అడిషనల్గా టెస్ట్ అనేది యాడ్ చేయొచ్చు. ఇది ఎలా అంటే చూడండి, నేనేం చేస్తున్నానంటే నాకు ఈ ఐటమ్స్ అనేది 1,00,000 నుంచి సంతూర్ దాకా ఉంది కదా. ఈ సెల్స్ వాటికి సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లో నెంబర్ ప్యానల్ ఉంది కదండి, ఇక్కడ ఈ డౌన్ యారో సింబల్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫార్మేట్ సెల్స్ అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ దగ్గర ఎడిట్ చేయండి. జనరల్ తీసేసి ముందు మనం నార్మల్ నెంబర్ ఇస్తాము. నార్మల్కి ఎక్స్ట్రాగా పీసెస్ అని, లీటర్స్ అని, బాటిల్స్ అని యాడ్ అయ్యింది. అంటే ఇక్కడ నార్మల్ నెంబర్కి మీరు 0 అని ఇలా పెట్టుకొని స్పేస్ ఉండాలి కదండి. అంటే 20 కొంచెం స్పేస్ వచ్చి పీసెస్ అని రావాలి. స్పేస్ ఇచ్చి డబల్ కోడ్స్లో ఇక్కడ స్పేస్ ఇచ్చి పీసెస్ ఇలా టైప్ చేశాను. మళ్ళీ డబల్ కోడ్స్ క్లోజ్ చేశాను. ఏది B2 నుంచి B6 దాకా సెలక్షన్ చేసి ఇలా టైప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఓకే, అలానే ఇక్కడ చూడండి ఈ సెల్స్ వాటికి సెలక్షన్ చేసి మళ్ళీ సేమ్ ఆప్షన్లోకి వెళ్ళండి, కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాను, 0 స్పేస్ ఏ ఉండకూడదు, 55 ఫార్వర్డ్ స్లాష్ డాష్ అనేది రావాలి కదా. ఓకే, డబల్ కోడ్స్ ఇచ్చేసి ఈ విధంగా మళ్ళీ డబల్ కోడ్స్ క్లోజ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, సెలక్షన్ చేసి ఇందులోకి వెళ్ళిపోయి కస్టము, ఓకే 0 స్పేస్ ఇవ్వండి, డబల్ కోడ్స్ స్పేస్ ఇచ్చి రూపీస్ ఇలా రావాలి. ఓకే, ఇదిగోండి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి 1,00,000 అనేది 35 పీసెస్ అని టైప్ చేయట్లా, నేను అక్కడ ఆల్రెడీ నేను సెట్టింగ్ మార్చాను కదా, అదిగోండి ఆటోమేటిక్గా తీసుకుంది. ఈచ్ వన్ ఎంత 55, అదిగోండి ఈ విధంగా. అలా నేనేంటి లిరిల్ 45 పీసెస్
61 రూపీస్. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ఉన్న ఫార్ములాని మనం డ్రాగ్ చేయలేదు కదండి. ఫుల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా టోటల్గా ఫార్ములా అప్లై అయ్యింది. ఇక్కడ మనం ఎన్ని క్వాంటిటీ అయితే ఇచ్చామో ఈచ్ వాల్యూ ఎంత అయితే ఇచ్చామో ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. రెక్సోనా 74 పీసెస్ 65 రూపీస్, అదిగోండి పియర్స్ 32 పీసెస్ అలానే 41 రూపీస్. ఈ విధంగా మనం మనకు కావాల్సిన సెల్స్ని సెలెక్షన్ చేసి ఆ ఫార్మేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో పర్టికులర్ సెల్స్కి మనం టైప్ చేసిన డేటాకి ఎడిషనల్ టెక్స్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.